హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి ములక్కాయ పీసెస్ అండి, డ్రమ్ స్టిక్ పీసెస్. వీటితో ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ కర్రీ తయారు చేయబోతున్నాం అండి. మా వీడియోని తిలకించండి వీవర్స్ ప్లీజ్. ములక్కాయల్ని పైన పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా పీసెస్ చేసుకున్నామండి. వాష్ చేసి ఇక ఉప్పు పసుపుతో వాటర్తో వీటిని బాయిల్ చేద్దామండి. పసుపు యాడ్ చేసామండి, కొద్దిగా ఉప్పు అండి, ఈ విధంగా మన మునక్కాయ పీసెస్ బాయిల్ అవుతున్నాయండి ఉప్పు పసుపుతో. డ్రమ్ స్టిక్స్ అండి, చూస్తున్నారు కదా. ఒక 2 minutes అలాగా బాయిల్ చేసి పూర్తిగా వాటర్ ఇంకిపోయాక ఈ విధంగా పక్కన పెట్టుకున్నామండి. ఇక టమాటా పీసెస్ అండి, 2 పెద్ద సైజు టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. కోకో పౌడర్, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్, ఉప్పు పసుపు కారం అండి, చూస్తున్నారు కదా. ఇక పొయ్యి మీద ఆయిల్తో ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఒక 2 నిమిషాల తర్వాత 1/2 స్పూను జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేసామండి. ఒక నిమిషం తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేద్దామండి. ఇక ఉప్పు అండి, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. ఉప్పుతో మనం డ్రమ్ స్టిక్స్ని బాయిల్ చేసాం కాబట్టి మనం ఉప్పుని చూసి యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మన టమాటా పీసెస్ చక్కగా పేస్ట్ లాగా తయారయ్యాయండి. ఇక కోకో పౌడర్ అండి, 1 స్పూన్ అండి. 1 స్పూను సరిపోదని చెప్పేసి మరి కొద్ది కూడా యాడ్ చేసుకుందామండి. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశానండి. కోకో పౌడరు మరో స్పూను యాడ్ చేసుకుందామండి.
పేస్ట్ని అంతా చక్కగా మిక్స్ చేసేసి ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని అందులో యాడ్ చేసేద్దామండి. కొద్దిపాటి వాటర్ ఉన్నాయండి, అయినా కూడా అలాగే యాడ్ చేసేసామండి. డ్రమ్ స్టిక్స్ బాయిల్ అయిన వాటరే కదండి, అందుకనే. ఇక దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, ప్లేట్ పెట్టేసి దాదాపు ఒక 5 నిమిషాల తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.